హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఎస్, థర్డ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పడింది. మొత్తానికి షాకింగ్ ఎలిమినేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఖచ్చితంగా ఇతడు కూడా ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చాలామంది అనుకున్న విషయమో తెలియదు. కానీ మొత్తానికి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఎలిమినేషన్ అయితే మాత్రం ఈ వీక్ జరిగింది. ఎస్, మీరు థంబ్నెయిల్ మీద చూసినట్లుగానే అభయ్ నవీన్ థర్డ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. సో దీనికి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ కూడా వస్తుంది. అయితే 8 మందిలో అసలు చాలా వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా. అభయ్ నవీన్ కన్నా కూడా కొంత చండాలంగా ప్రవర్తించిన వాళ్ళు, రకరకాల ఇంటెన్షన్స్ని ఈ వీక్ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. మరి అసలు అభయ్ నవీన్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనే విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, అసలు అభయ్ ఎలిమినేట్ కావడానికి కొన్ని మెయిన్ రీజన్స్ నేను నోటీస్ చేసినటువంటి పాయింట్లు అయితే కొన్ని చెప్తాను. ఎస్పెషల్లీ ఈ 3-4 డేస్ జరిగినటువంటి ఎపిసోడ్స్లోనే మేజర్ మిస్టేక్స్ అనేవి ఏమున్నాయనేది కూడా మీతో ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, వాస్తవానికి మనకు ఫస్ట్ వీకు తర్వాత సెకండ్ వీకు చూసినప్పుడు అభయ్ ఓకే ఫైన్, తిని కూడా కొంత లీడింగ్లో ఉన్నటువంటి కంటెస్టెంటే అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీరు ఎలా అయితే అనుకున్నారో నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ ఎపిసోడ్స్ పెరుగుతున్న కొద్దీ తనలో గేమ్కు సంబంధించినటువంటి, అంటే గేమ్ని ఆడటం కన్నా రెస్ట్ మోడ్ అనేది ఎక్కువైపోయింది. ప్లస్ చివరికి ఎలా అయిపోయిందంటే, తను ఆడకుండా ఉండటమే కాకుండా ఎదుటి వాళ్ళ ఆటను కూడా చెడగొట్టి, మీరు కూడా ఆడకండి, మీరు కూడా మాట్లాడకండి, మీరు కూడా ఇలాగే ఉండండి, మీరు కూడా సైలెంట్గా ఉండండి అని రకరకాలుగా ఎదుటి వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయటం, అలాగే తన స్నేహితులు కదా అని చెప్పి తప్పు చేసినప్పటికీ కూడా కొంతమందిని ఖండించకుండా ఉండటం, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని వాళ్ళకే చెప్పకుండా ఎదుటి వ్యక్తులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అనే విషయాలని, అంటే వేరే ఫలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని చెప్పడం. చివరికి మనకు ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, జీతాలు ఇచ్చేవాడి మీద జోకులేస్తే జీవితం తలాకిందులైపోద్దని ఒక డైలాగ్ ఉంటుంది అత్తారింటికి దారేదిలో. అలా బిగ్ బాస్ని అన్వాంటెడ్గా క్వశ్చన్ చేస్తూ కొంత శృతి మించేలా బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా అభయ్ నవీన్ ఇంటికి పోవడానికి ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు. సో ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే, వాస్తవానికి కొన్ని టాస్కుల పరంగా అభయ్ ఓకే ఫైన్ బాగానే ఆడాడు. పైగా ఎగ్స్ సంబంధించినటువంటి టాస్క్ వచ్చినప్పుడు ఆ ఎగ్స్ టాస్క్లలో కూడా తను ఆ బ్యాలెన్స్ చేసినప్పుడు తను 90 ఎగ్స్ సంపాదించడం ఓకే ఫైన్. సో అట్లా తన దాకా వచ్చినప్పుడు నిఖిల్ నేను వస్తున్నా అనగానే అభయ్ కూడా నేను వస్తున్నా అని చెప్పని వచ్చి తను గేమ్లో పార్టిసిపేట్ చేయటం. బలూన్ టాస్క్, ఆ బలూన్ టాస్క్లో అసలు నిఖిల్కి అభయ్కి మధ్య కాంపిటీషన్ జరిగినప్పుడు, చాలా బాగా కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు వాస్తవానికి నిఖిల్ ఫస్టే ఆ లైన్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బట్ ఆ విషయాన్ని రైస్ చేయకుండా పాయింట్స్లో, ఆ తర్వాత సోనియాతో, సంచాలకుగా ఉన్న సోనియాతో తను ఎప్పుడైతే బయటికి వచ్చి నా ఇష్టం అనేలా బిహేవ్ చేయటం, ఇవి మైనస్లుగా మారిపోయినాయి. వాస్తవానికి సోనియా అంటే చాలామందికి కోపం ఉన్నప్పటికీ కూడా అదే సంచాలకుగా తను ఇన్సైడ్ వచ్చి ఆడాలి అని అన్నిసార్లు చెప్తున్నప్పటికీ ఆ దానికి అగ్రీ అవ్వలేదు. అసలు నిఖిల్ ఫస్టే బయటికి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని, అసలు పాయింట్ని మెన్షన్ చేయలేదు. ఇలాంటివి మైనస్లన్నింటినీ వదిలిపెట్టి లేనిపోని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశాడు. ఎగ్స్ టాస్క్ తీరా ఎగ్స్ టాస్క్ వచ్చే వరకు ఒకానొక స్టేజ్లో చేతులు ఎత్తేసాడు. అరే నేను ఫిజికల్లీ వీకు, నేను ఈ గేమ్ ఆడలేను అని డైరెక్ట్గా విషయం చెప్పేస్తాడు. ఎందుకు అంటే, ఎగ్స్ టాస్క్ ఇచ్చినప్పుడు అసలు అది ఎంత పెద్ద టాస్క్, టోటల్గా క్లాన్ల యొక్క చీఫ్ని, ఆ క్లాన్ల యొక్క క్యాపబిలిటీని డిసైడ్ చేసేటువంటి టాస్క్లు అవి. ఆ టాస్క్లలో అంతమంది అమ్మాయిలు అబ్బాయిలు, చివరికి మణికంఠ అనేవాడు ఫిజికల్గా వీక్గా ఉన్నటువంటి కంటెస్టెంట్ కూడా చివరికి అసలు వెళ్ళిపోయి పృథ్వీ అనేవాడితో వాడు ఈట్ చేస్తున్నారు, నకిలు ఈట్ చేశాడు, ఎన్నోసార్లు ఏడుస్తాడు మణికంఠ. కానీ గేమ్ని వదిలిపెట్టుకుని ఉండి ఖచ్చితంగా ఎగ్స్ని కాపాడటం, పృథ్వీ అనేవాడు గేమ్ని చెడగొట్టడంలో చాలా ముందుంటాడు అనే విషయం తెలిసి కూడా ఇప్పుడు వెళ్ళి ఎగ్స్ పట్టుకొని వచ్చి ఎగ్స్ మొత్తాన్ని కూడా పడేస్తుంటే
కనీసం ఆపే ప్రయత్నం చేయడు అభయ్. సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎగ్స్ ఎలా వదిలిపెట్టేస్తావన్నా అని మణికంఠ ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించి కూడా ఏదో పిచ్చి పిచ్చి సమాధానం చెప్పబోతాడు. ఇప్పుడు టాస్క్కు స్టార్ట్ కాకపోయినా సరే ఎలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడని. అదొకటి. పృథ్వీ అనేవాడు గేమ్ని చాలా వరస్ట్గా ఆడుతూ ఉంటాడు. యాంగర్ ఇష్యూసు, రకరకాల మాటల్ని వదిలేస్తూ ఉంటాడు. అసలు గేమ్ని ప్రాపర్గా జరుగుతున్న గేమ్ని చెడగొట్టడంలో ముందుంటాడు. సో పృథ్వీ మీద అంటే పైగా వచ్చేసి అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు, గల్లాలు పట్టుకుంటాడు, లేడీస్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటాడు, రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ కోపం తెప్పించినట్లుగా అభయ్ నవీన్ కూడా కోపం తెప్పించింది. తెప్పించినప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్వే కదా నువ్వు, వెంటనే వెళ్ళి చెప్పాలి, పృథ్వీ నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చేస్తున్నావు, నువ్వు ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నావు, నీవు మనసులో ఆ విషయాన్ని పెట్టుకొని పృథ్వీని ఏమనకుండా కావాల్సిన టైంలో పృథ్వీతో నైట్ టైం ముచ్చట్లు పెడుతూనే ఉన్నావు. ఒక పక్క వెళ్ళి పృథ్వీ అనేవాడు చాలా వరస్ట్ క్యాండిడేట్, నామినేషన్స్ చేసే అవకాశం వస్తే ఈసారి నేను తననే నామినేట్ చేస్తాను, ఇంత చండాలమైనటువంటి గేమ్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు ఇంత చండాలంగా బిహేవ్ చేస్తున్నాడు గేమ్లో, అసలు తనను తాను వదిలేస్తున్నాడు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నాడని వేరే వాళ్ళకి చెప్పే బదులు పృథ్వీకి చెప్తే అయిపోతుండే. ఇలాగూ చేయట్లేదు. గేమ్ ఆడటానికి అంటే అది ఫిజికల్గా గట్టిగా చాలా ఫైట్ చేయాల్సిన గేమ్ అంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేషన్ అనేది చేయట్లేదు. సో ఇలా ఇన్ని మైనస్లు అనేవి అభయ్ నవీన్లో ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా మైనస్లు అనేవి ఉన్నాయి. వీటన్నిటికంటే గేమ్ అనేది ఒక పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నప్పుడు తాను ఏదైతే ఒక రూల్ పెట్టి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడో బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు, రెడ్ ఎగ్ పట్టుకున్న కారణంగా నువ్వు ఒకళ్ళతోనే పోటీ పడాల్సి వస్తుంది, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈ విషయం చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు ఒక టాస్క్ ఆడటానికి అవకాశం ఇచ్చి చీఫ్ అయ్యే అవకాశం ఇచ్చిన తర్వాత కూడా చివరికి ఏమైంది, బిగ్ బాస్ ఇది లిమిట్లెస్ బయాస్ అని రకరకాల జోకులు వేయటం, నువ్వేమన్నా అనుకో అసలు మీకు స్క్రిప్ట్ రాయటం రావట్లేదా, మీకు అసలు గేమ్ని అరేంజ్ చేయటం రావట్లేదా, అసలు ఏం ఆడిపిస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నారు మీరు అని చివరికి బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడం, ఇలాంటి అతి చేష్టలు అనేవి చేయటం కారణంగా ఇవాళ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది అనేది మాత్రం నా అభిప్రాయం. సో అదే అంటాను, బిగ్ బాస్కు ఉన్నటువంటి అంటే బిగ్ బాస్ ఎవరికీ చుట్టం కాదు, బిగ్ బాస్ ఎవరికీ బయాస్ కాదు, బిగ్ బాస్ ఎవరికి వీళ్ళు గొప్ప, వీళ్ళని హైప్ చేద్దాం, వీళ్ళని డౌన్ చేద్దాం అనేది బిగ్ బాస్లో ఉండదు అసలు. బిగ్ బాస్ గత సీజన్స్ని కనుక గమనించిన వాళ్ళు అయితే వీళ్ళంతా. సో తను చేస్తున్నటువంటి తింగరి చేష్టల కారణంగా తను ఎప్పుడైతే బిగ్ బాస్ని తిట్టడం మొదలుపెట్టాడో ప్రేరణ, యష్మి ఇట్లా మిగతా వ్యక్తులందరూ కూడా బిగ్ బాస్ మీద అంటే చులకన అంటే సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. మరి ఇన్ని తెలిసిన వ్యక్తులు డోర్లు ఓపెన్ చేయగానే చూడు అభయే మిస్టేక్ చేసి ఉంటాడన్న సంగతి తెలిసి సోనియా అంత మరి ఫ్రెండే కదా, అభయ్ నువ్వేమనంటే వచ్చి సారీ చెప్పు బిగ్ బాస్కి అని చెప్పారంటే సైలెంట్గా ఉంటాడు. సోనియా అసలు వాస్తవానికి అభయ్ అని వచ్చే విషయం చెప్పొచ్చు ఆ టైంలో, అంటే నేనే ఏదో తప్పు చేసిన వాళ్ళగా వచ్చి చెప్తుందని. సో ఇట్లా డోర్లు తిరగానే భయం వేసింది. మామూలుగా మాట్లాడేటప్పుడేమో ఓవర్ క్రాస్ అయ్యి మాట్లాడేసి ఇలా అంటే ఇక తన చావుని తానే కొని తెచ్చుకున్నట్లు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు ఇవాళ బిగ్ బాస్లో నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా అనేక రీజన్స్ అనేవి ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇదే విషయాల మీద నాగార్జున గారు కూడా సండే ఎపిసోడు లాస్ట్లో కాబట్టి ఎలిమినేషను, ఇక ఇవాళ ఈ ఎపిసోడ్లో అభయ్ని వీటన్నిటి మీద క్వశ్చన్ చేసినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో మరి దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అసలు అభయ్ ఎలిమినేట్ అవ్వడానికి సంబంధించి అది ప్రాపర్ అనుకుంటున్నారా? మీకు డౌట్ రావచ్చు, పృథ్వీని ఎలిమినేట్ చేసేయచ్చు కదా, లేకపోతే ఇంకొకళ్ళని ఎలిమినేట్ చేసేయచ్చు కదా, అభయ్నే ఎందుకు అని అంటే గేమ్ ఆడటం బాగా ఆడటం, చండాలంగా ఆడటం, లేకపోతే మంచిగా ఆడటం, చెడ్డగా ఆడటం, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏమీ చేయకుండా కూర్చోవటం అనేది అది కరెక్ట్ కాదు. అంటే అబ్బాయి పూర్తిగా కూర్చున్నాడని కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేసి తను చేసిన తప్పులకి ఎదుటి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం. కనీసం టీంలో ఇంకో మిస్టేక్లు ఏంటంటే టీంని కూడా మీరేం మాట్లాడకండి, వాళ్ళు ఏమన్నా మాట్లాడకండి అని అంటుంటాడు ఎక్స్ట్రాక్స్ జరుగుతున్నప్పుడు. ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవడమే గేమ్.
అలాంటిది సంచాలక మనం చీఫ్గా ఉన్నావు కదని యాజ్ ఏ చీఫ్గా చెప్తున్నాను అని చెప్పి అవతల వాళ్ళని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే గేమ్ అనేది అసలు చాలా అంటే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా అనేక రీజన్స్తో ఇవాళ బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.